హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో చింతపండు పులిహోర గుడిలో ప్రసాదంలాగా కమ్మగా రుచిగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చింతపండు పులిహోర తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోనికి 2 గ్లాసులు బియ్యము వేసుకోవాలి. ఇక్కడ నేను ఇంట్లో రోజు వాడుకునే బియ్యాన్ని తీసుకున్నాను. మీరు బాస్మతి బియ్యం అయినా తీసుకోవచ్చు. తూకం ప్రకారం చూస్తే ఇక్కడ నేను తీసుకున్న బియ్యము 1/2 కిలో ఉన్నాయి. బియ్యాన్ని నీళ్లు వేసుకొని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోండి. బియ్యాన్ని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత మళ్ళీ నీళ్లు వేసుకొని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. బియ్యాన్ని ఇలా నానబెట్టుకొని వండుకుంటే అన్నము పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఈ బియ్యాన్ని 30 నిమిషాల పాటు పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు మరో గిన్నె తీసుకొని 100 గ్రాములు చింతపండుని పీసులు పిచ్చలు ఇవేవి లేకుండా శుభ్రంగా ఏరుకొని వేసుకోండి. ఇలా తీసుకున్న చింతపండులోనికి నీళ్లు వేసుకొని చింతపండుని ఒక్కసారి శుభ్రంగా కడగండి. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ గోరువెచ్చని నీళ్లు వేసుకొని చింతపండుని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటే చింతపండు బాగా తొందరగా నానుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీరు అన్నాన్ని ఏ సెరవలో ఉడికించాలి అనుకుంటున్నారో ఆ సెరవని స్టవ్పై పెట్టుకొని మనం బియ్యాన్ని ఏ గ్లాస్తో కొలత పెట్టుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి. నీళ్లకు సరిపడినంతగా ఉప్పు వేసుకొని నీళ్ళని బబుల్స్ వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. నీళ్లు ఇలా బాగా మరుగుతున్నప్పుడు 30 నిమిషాల పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళన్నీ తీసేసుకొని బియ్యాన్ని మాత్రమే ఈ నీళ్ళల్లోనికి వేసుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్న తర్వాతనే ఈ బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని అన్నాన్ని ఎలాగైతే ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా బాగా పొంగులాగా వస్తున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అన్నాన్ని ఉడికించుకునేప్పుడు ఇలా పైన తెల్లటి పొంగులాగా వస్తుంది. అది మొత్తం తీసి పడేయండి. అన్నాన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని ఉడికించుకోండి. ఇందులో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, నీళ్ళు ఏమీ లేకుండా అన్నం బాగా ఉడికిపోయింది కదా. ఇలా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు వేసుకుంటే అన్నము నీళ్లు ఏమీ లేకుండా ఇలా బాగా ఉడుకుతుంది. గంజి వంచాల్సిన పని ఉండదు. చూడండి, అన్నం బాగా ఉడికిపోయింది కదా. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని సన్నటి మంట పైన మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకుంటే అన్నం రెడీ అయిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అన్నాన్ని 2 నిమిషాల పాటు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, అన్నం బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది కదా. ఇలా ఉడికించుకున్న అన్నాన్ని వెడల్పుగా పెద్దగా ఉన్న ప్లేట్లోనికి వేసుకొని చల్లారపెట్టుకోవాలి. ఇక్కడ నేను వండిన అన్నం మొత్తం కూడా పులిహోరకు మాత్రమే సపరేట్గా ఉడికించాను కాబట్టి ఉప్పు పసుపు వేసుకొని ఉడికించాను. ఇదే విధంగా మీరు తెల్లన్నంతో అయినా పులిహోర చేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్లు మిరియాలు, 2 టీ స్పూన్లు తెల్లటి నువ్వులు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై మందంగా ఉన్న కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఇవన్నీ వేసుకొని సన్నటి మంట పైన ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ నువ్వులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోండి. మాడిపోకుండా బాగా ఫ్రై అవుతాయి. మాడిపోతే పులిహోర చేదొస్తుంది.
ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న కడాయి పెట్టుకొని 6 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత 2 గుప్పిళ్ళు పల్లీలను వేసుకొని సన్నటి మంట పైన వేయించుకోవాలి. పల్లీలని సన్నటి మంట పైన ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి. పల్లీలని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాతనే పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులతో పాటు పల్లీలు వేసుకుంటే సరిగ్గా ఫ్రై అవ్వవు. పోపు దినుసులన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 10 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని కూడా సన్నటి మంటపైనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని కలుపుకోవాలి. అన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్గా ఇంగువ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పోపుని ముందుగా చల్లారపెట్టుకున్న అన్నంలోనికి వేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్టులా మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళతో సహా వేసేసుకోండి. చింతపండుని ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా పోపు పెట్టుకున్నాం కదా, అదే కడాయిని స్టవ్ పై పెట్టుకొని ఈ చింతపండు గుజ్జుని కడాయిలోనికి వేసుకోవాలి. చింతపండు గుజ్జు మొత్తం కడాయిలో వేసుకున్న తర్వాత 10 పచ్చిమిర్చిని ఇలా పలుకులుగా దంచుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకొని సన్నటి మంట పైన చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జుని సన్నటి మంట పైన మాడిపోకుండా ఇలా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చింతపండు గుజ్జుని కూడా ముందుగా చల్లారపెట్టుకున్న అన్నంలోనికి వేసుకోవాలి. చింతపండు గుజ్జు కొద్దిగా చల్లారిన తర్వాత అన్నం మొత్తం కూడా చేతితో బాగా కలుపుకోవాలి. గరిటెతో కలుపుకుంటే సరిగ్గా కలవదు. చేతితో కలుపుకుంటేనే పులిహోర బాగా కలుస్తుంది, టేస్ట్ బాగుంటుంది. అన్నీ కూడా బాగా చక్కగా కలుస్తాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా పులిహోరలో వేసుకొని కలుపుకోవాలి. చేతితోనే బాగా కలుపుకోండి. పులిహోర ఎప్పుడు చేసినా కూడా ఇలా చేతితో కలుపుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. పులిహోరలో ఈ ఒక్క పొడి వేసి చేస్తే చాలండి. పులిహోర గుడిలో ప్రసాదంలాగా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. ఇదే కొలతలతో మీరు కూడా మీ ఇంట్లో ఈ చింతపండు పులిహోరని ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొబ్బరి బూరెలు చాలా టేస్టీగా, ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కొత్తగా చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా అన్నీ కూడా పక్కా కొలతలతో చేసి చూపిస్తాను. కొబ్బరి బూరెలు చేసుకోవడానికి ముందుగా 2 కొబ్బరి చిప్పలు తీసుకొని వెనుక చిప్పను తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరి మొత్తాన్ని సన్నగా తురుముకోవాలి. వీలైనంత సన్నగా తురుముకోండి. కొబ్బరికి వెనుక భాగంలో బ్రౌన్ కలర్గా ఉన్న పాటును తీసేసుకొనైనా తురుముకోవచ్చు. ఇక్కడ నేనైతే మొత్తం తురిమేస్తున్నాను. చాలా సన్నగా తురుముకోండి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చి కొబ్బరి మొత్తం సన్నగా తురుముకొని పెట్టుకున్నాను. ఇలా తురుముకున్న కొబ్బరిని కొలత కోసం ఒక గిన్నె తీసుకొని కొలత పెట్టుకోవాలి. ఎన్ని కప్పులు వస్తాయో ఒకసారి చెక్ చేసుకుంటే మనం బెల్లం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న పచ్చి కొబ్బరి తురుము 3 కప్పులు ఉంది. 3 కప్పులు కొబ్బరి తురుమును ఇలా కొలత పెట్టుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. కొబ్బరి తురుమును ఏ కప్పుతో కొలుసుకుంటామో అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం వేసుకోండి. 1 కప్పు నీళ్లు వేసుకొని బెల్లంని కలుపుకుంటూ బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి.
కొబ్బరి తురుము ఎంతైతే తీసుకుంటామో అందులో సగము బెల్లం తీసుకోవాలి. అందుకోసమే కొలత పెట్టుకోవాలి. బెల్లంను సన్నగా దంచుకొని వేసుకుంటే తొందరగా కరుగుతుంది. బెల్లం పలుకులు లేకుండా బాగా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పుగా మందంగా ఉన్న కడాయి పెట్టుకొని ఆ కడాయిలోనికి ఈ బెల్లం సిరప్ని వడకట్టుకోవాలి. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు. 4 యాలకులను దంచుకొని వేసుకొని బాగా కలుపుకుంటూ బెల్లం సిరపు పొంగొచ్చేలాగా మరిగించుకోవాలి. ఇలా పొంగు వస్తున్నప్పుడు మనం కొలత పెట్టుకున్న 3 కప్పులు కొబ్బరి తురుమును వేసుకోవాలి. కొబ్బరి తురుము మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. దగ్గరుండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బెల్లం సిరపు మొత్తము కొబ్బరికి బాగా పట్టి బాగా ఉడుకుతుంది. ఇలా కలుపుకుంటూ బెల్లం నీళ్ళన్నీ కొబ్బరిలో బాగా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, మనం వేసుకున్న బెల్లం నీళ్ళన్నీ కొబ్బరి బాగా పీల్చుకొని ఇలా నీళ్ళు ఏమీ లేకుండా బాగా ఉడికిపోయింది కదా. ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాత్రని కిందికి దింపుకొని ఇది పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇలా కలుపుకుంటూ చల్లారబెట్టుకోండి, తొందరగా చల్లారుతుంది. ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా తీసుకొని చిన్న చిన్న లడ్డూలా చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత చేసుకుంటేనే లడ్డూలు రౌండ్గా చాలా బాగా వస్తాయి. ఇలా అన్నిటిని కూడా చిన్న చిన్న లడ్డూలా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 కప్పులు నీళ్లు వేసుకోవాలి. చిటికెడు సాల్టు, 3 టీ స్పూన్లు చక్కెర వేసుకొని బాగా కలుపుకొని మరిగించుకోవాలి. నీళ్లు ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ఏ కప్పుతో నీళ్లు వేసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు తెల్లటి ఉప్మా రవ్వని వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా ఒక చేత వేసుకుంటూ మరో చేత కలుపుకోండి. తెల్లటి ఉప్మా రవ్వని బొంబాయి రవ్వ లేదా సూజీ రవ్వ అంటాము. ఆ రవ్వని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ మొత్తం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మనము ఉప్మాని ఎలా చేసుకుంటామో అలానే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాత్రని కిందికి దింపుకోండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక చెక్క పైన కానీ లేదంటే ఒక ప్లేట్లో కానీ వేసుకొని చేతిని నీళ్ళల్లో అద్దుకుంటూ ఈ రవ్వని బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా రవ్వని బాగా కలుపుకోవడం వల్ల రవ్వ బూరెలు చేసుకున్నప్పుడు బూరెలు పైన విరిగిపోయినట్టుగా చీలిపోయినట్టుగా రాకుండా చాలా బాగా వస్తాయి. ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత కొద్దిగా రవ్వను తీసుకొని రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. మనం చేసుకున్న కొబ్బరి లడ్డుల కంటే ఈ రవ్వ బాల్స్ కొంచెం లావుగా చేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా నీళ్ళని తడుపుకుంటూ ఈ రవ్వని అప్పంలాగా రౌండ్గా వెడల్పుగా చేసుకోవాలి. ఇలా రవ్వ అప్పం చేసుకున్న తర్వాత మధ్యలోనికి కొబ్బరి లడ్డు పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. కొబ్బరి లడ్డు ఎక్కడ కూడా కనిపించకుండా క్లోజ్ చేసుకోండి. ఇలా చేసుకొని రౌండ్గా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలానే మిగతా రవ్వతో కూడా చిన్న చిన్న అప్పాలు చేసుకొని మధ్యలో కొబ్బరి లడ్డు పెట్టుకొని కనిపించకుండా బాగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పూర్తిగా బాగా అతికించుకొని రౌండ్గా చేసి పెట్టుకోండి. ఇలానే ఎన్ని వస్తే అన్నిటిని కూడా చేసి పెట్టుకోండి. ఇలా అన్ని కొబ్బరి బూరెల్లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని స్టవ్ పై పెట్టుకొని ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కొబ్బరి బూరెల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా ఆయిల్కు సరిపడినన్ని వేసుకోండి. కొబ్బరి బూరెలు ఆయిల్లో వేసుకున్న తర్వాత వెంటనే కలుపుకోవద్దు. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కలుపుకోవాలి. ఈ బూరెలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఆయిల్ పీల్చుకోకుండా మాడిపోకుండా చాలా బాగా ఫ్రై అవుతాయి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలానే మిగతా బూరెలను కూడా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి.
ఇలా అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోనికి తీసుకోండి. చాలా టేస్టీగా ఉండే కొబ్బరి బూరెలు రెడీ అయిపోయాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సేమియా కేసరి జ్యూసీగా పొడి పొడిగా టేస్టీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోండి. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో జీడిపప్పులని కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనికి 1 కప్పు సేమియాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సన్నటి మంట పైన ఇలా కలుపుకుంటూ సేమియా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయి స్టవ్ పై పెట్టుకొని 2 కప్పులు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు బాగా మరిగించుకోవాలి. నీళ్లు ఇలా బాగా మరుగుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను వేసుకొని కలుపుకోవాలి. సేమియాను ఏ కప్పుతో తీసుకుంటే అదే కప్పుతో 2 కప్పులు నీళ్లు వేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 2 కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. సేమియా ఇలా ఉడుకుతున్నప్పుడు చిటికెడు కేసరి ఫుడ్ కలర్ కూడా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో సేమియాను కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి. సేమియాను మెత్తగా ఉడికించుకున్న తర్వాతనే చక్కెర వేసుకోవాలి. సేమియాను ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత సేమియాను ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో 1/4 కప్పు చక్కెర వేసుకోవాలి. సేమియా కేసరి బాగా తీయగా ఉండాలి అంటే 1 కప్పు సేమియాకు 1 కప్పు చక్కెర వేసుకోవాలి. చక్కెర మొత్తం సేమియాలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చక్కెర కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు 4 యాలకులని దంచుకొని వేసుకోవాలి. చక్కెర మొత్తం కరిగి ఇలా పల్చగా వస్తుంది. ఇది కొద్దిగా చిక్కబడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చక్కెర మొత్తం సేమియా బాగా పీల్చుకొని ఇలా చిక్కబడుతుంది. ఇలా చిక్కబడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సేమియా కేసరిని ఇలా కొద్దిగా జ్యూసీగా ఉన్నప్పుడే జీడిపప్పులు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మరికొద్దిగా చిక్కబడుతుంది. ఈ సేమియా కేసరి 3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. సేమియా కేసరి ఈ విధంగా చేసుకుంటే జ్యూసీగా పొడి పొడిగా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.